ఆ వాక్కు మానవుడై రండి. ఉప్పు అనే వాక్కు, క్రీస్తు అనే ఉప్పు మానవుడై మనవలే మన మధ్య నివసించి మనకు ఒక ఆదర్శాన్ని ఇస్తూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, అలాగని ఈ రోజున మనం సువార్తలు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, ఆహారంలో ఉప్పు కలుపుట ద్వారా ఆహారం యొక్క రుచి పెరుగుతూ ఉన్నది. ఆహారం యొక్క దానిలో ఉన్నటువంటి రుచులు అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. గమనించినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 3-4 వచనములు. చూడండి, ఇక్కడ దానమును గురించి చూస్తూ ఉన్నాం. ఇక్కడ నీవు దానము చేయనప్పుడు నీ యొక్క దానము దేవుని దగ్గర పెరుగుతూ ఉన్నది. కావున అలాగని ఆహారములకు ఉప్పు కలపడం ద్వారా ఆహారం యొక్క రుచి పెరిగినట్లుగా నీ జీవితములో దేవుని యొక్క దయాగుణము ఉన్నప్పుడు, అదే కాదు ఈనాటి మొదటి పట్టణములో 7వ వచనములో మనము చదివాం, ఆకలి కొన్న వారికి ఆహారమును ఇవ్వండి. తర్వాత వచనం, మీరు సహాయపడండి అమ్మా, నిరాకరింపకుడు, ప్రాతకాల సూర్యుని వలె మీ మీద ప్రకాశించును అన్న మాటలను చూస్తున్నాం. దేవుని కృప ప్రాతకాల సూర్యుని వలె మన మీద ప్రకాశించును.